అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి ప్రతి ఒక్క రహస్యం బయటపడకపోతే అప్పుడు అడగండి. తులారాశి వారి జీవితంలో 2025లో జరిగేది మాత్రం ఇదే. నిజం వింటే మీ కళ్ళలో మీకే నీళ్లు ఆగవు. ఈ రాశి వారిలో ఎక్కువ శాతంగా చాలా అంటే వీళ్ళు ప్రతి చిన్న ఒడిదుడుకులకు కూడా తొందరగా గాబరా అనేది అస్సలు పడరు. ఎంతో ధైర్యంగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళు నేను ఎవరికి తక్కువ కాదు, ఎవరికి తీసిపోను, వాళ్ళు చేయగలిగితే నేను దానికంటే డబుల్ చేయగలుగుతా అన్న థాట్ కలిగి ఉన్నవాళ్ళు అన్నమాట. వీళ్ళెప్పుడు కూడా ఎవరిని మోసం చేసే తత్వం కానీ ఉండరు. అసలే కాదు. వీళ్ళెక్కువ దేవుడిని నమ్ముతారు. దేవుడిని స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి ఆ దైవం మీద వదిలేస్తారు. దేవుడికి ఇది చేసిన మన మంచి కోసమే అని చేస్తారు అని చెప్పేసి వీళ్ళు ఎక్కువ శాతంగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్న ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం వస్తుంది, ఎటువంటి కారణం వల్ల వీళ్ళకి ఇలా జరుగుతుంది అని ప్రతి ఒక్క విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కేవలం మీ జీవితంలో ఈ కాస్త సమయాన్ని కనుక కేటాయించి పూర్తిగా చూస్తే మీకు మీ పూర్తి జీవితం ఏంటో ఒక అవగాహన అనేది వస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు పడాల్సిన జాగ్రత్తలు మీరు పడతారు. దానితో ఎటువంటి ఇబ్బంది అనేది మీకు కలగదు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మీరు ఎప్పుడు కూడా అవతలి వాళ్ళతో డిఫరెన్స్గా అనేది చూపించరు. ప్రతి ఒక్కరిని ఎంతో సమానంగా చూస్తారు. మీరు ఎప్పుడు కూడా అత్యాశకు లోనవరు. తమ దగ్గర ఎంతైతే ఉందో దానితోనే సంతోషపడతారు. ఆ దేవుడిచ్చిన దానితోనే హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు కూడా జెలస్ అనేది ఫీల్ అవ్వరు. అవతల వాళ్ళకి నాకన్నా కూడా ఎక్కువగా ఉంది, నా దగ్గర ఇంతే ఉంది, అలాంటి ఆలోచనలు జెలస్ ఫీలింగ్ అనేవి ఎప్పటికీ ఉండదు. వీరు ఎప్పుడు చూసినా మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నా కూడా వీరి సంతోషాన్ని చాలా హ్యాపీగా లీడ్ అనేది చేస్తారు. ఎందుకని అంటే మీకున్న పర్సనాలిటీని బట్టి, మీకున్న మెంటాలిటీ బట్టి చెడులో కూడా మంచి అనేది చూస్తారు. కాబట్టి మీకు హ్యాపీగా లైఫ్ అనేది సజావుగా సాగిపోతూ ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా అది ఎంతటి పనైనా సరే ముందు దాని మూలం వరకు వెళ్తారు. దాని గురించి బాగా ఆలోచిస్తారు. అది మంచిగా ఆలోచించిన తర్వాత ఏదైనా పని అనేది మీరు మొదలు పెడతారు. అయితే మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రైవేట్ ప్లేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడు చూసినా న్యాయం వైపు ఉంటారు. అన్యాయం అస్సలు సహించరు. మీకు న్యాయం జరగాలని చెప్పేసి ఎంత అయితే కోరుకుంటారో అవతల వాళ్ళకు కూడా న్యాయం జరగాలనే ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఎక్కువ శాతంగా న్యాయం వైపు నిలబడతారు. కాబట్టి మీకున్న పాజిటివ్నెస్ పక్కన ఉన్న మనుషులందరినీ కూడా మీ నుంచి మంచి అనేది కోరతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే మీరు చాలా కూల్ గోయింగ్ పర్సన్ అన్నమాట. మీరు లైఫ్ని ఎలా అయితే లీడ్ చేస్తున్నారో దాన్ని చాలా మంచిగా మీరు కూల్గా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని ఎంజాయ్ అనేది చేస్తారు. ఇక మీరు ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషిని బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు. మీరు ఎప్పుడు కూడా మీకు తోచిన చేయగలిగిన సహాయానికి వెనుకడుగు వేయరు. ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది, ఈ మాత్రం నేను చేయగలుగుతాను అనే ఆలోచన ఉంటే మాత్రం మీరు వెంటనే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుంటారు. ఇంకా మీరు ఎక్కువగా చేసేది ఏంటి అంటే ఎవరైతే రిలేషన్ ఉంటారో వారిని బాగా నమ్ముతారు. కానీ వీళ్ళ నుంచి మళ్ళీ ప్రాబ్లం ఉంది, వీళ్ళు నాతో ఇలా చేశారు అని వన్స్ మీకు తెలిస్తే మాత్రం అది ఎంతటి క్లోజ్ రిలేషన్షిప్ అయినా సరే వెంటనే వారికి దూరంగా పెట్టేస్తారు. డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడు కూడా లైఫ్లో చాలా స్టేబుల్గా ఉంటారు. అంటే ఇలా జరిగింది కదా అని చెప్పేసి వెంటనే చిన్న బుచ్చుకోరు. లైఫ్ని చాలా బ్యాలెన్స్గా లీడ్ అనేది చేసుకుంటూ ఉంటారు. దానికి తోడుగా వేరే వాళ్ళు మీ మీద ఎంత అయితే ప్రేమ భావం అనేది చూపిస్తూ ఉంటారు. మీరు దాన్ని అసలు ఏమాత్రం కూడా చూపించరు. మీకున్న ఇటువంటి అలవాట్లను బట్టే మీరు ప్రతి ఒక్క మనుషుల కన్నా భిన్నంగా కనబడతారు. మీ ప్రత్యేకత విడిగా కనబడుతుంది. మీకు మీ కళ్ళకున్న అట్రాక్ట్ చాలా సపరేట్గా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని చూస్తే మళ్ళీ వాళ్ళు రెండోసారి తిరిగి చూస్తారు. మీతో మాట్లాడాలని చెప్పేసి ఆకర్షణ అనేది పడతారు. ఖచ్చితంగా మీ కళ్ళకి వాళ్ళు అట్రాక్ట్ అనేది అవుతారు. ఇక మీరు వేరే వాళ్ళకు చాలా ఎక్కువగా లక్కీగా ఉంటారు. మీరు ఎవరితోనైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు టైం అనేది స్పెండ్ చేసినప్పుడు మీ నుంచి వాళ్ళకి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. వాళ్ళతో మీ టైం
చాలా మంచిగా స్పెండ్ అవుతుంది. చాలా లక్కీగా వేరే వాళ్ళకు ఉంటారన్నమాట. మీ లైఫ్‌లో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడం మీకు అస్సలు నచ్చదు. అలాగే వాళ్ళ లైఫ్‌లో ఇంటర్ఫియర్ అనేది కూడా మీరు చేయరు. మీ నిర్ణయాలు మీరే తీసుకోగలవారు. మీ ఆలోచనలు మీకే ఉండాలి. పక్కనోడు వచ్చి మీకు సలహాలు ఇచ్చినా కూడా మీకు నచ్చదు. అలాగే వాళ్ళ సలహాలు ఇస్తే నచ్చినప్పుడు మీ విషయాల్లో జోక్యం చేసుకుంటే మీరు ఒప్పుకోరు. మీరు చాలా హానెస్ట్ పర్సన్‌గా ఉంటారు. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కోసం త్యాగం చేయరు. త్యాగం చేయడానికి ముందుంటారు. కానీ మూలంగా ఇబ్బంది కలుగుతుందని చెప్పి తెలిసి కూడా ఫస్ట్‌లో ఉంటారు. మీ అతి మంచితనమే మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. మిమ్మల్ని చాలా బాధకి, ఇబ్బందికి గురయ్యేలా చేస్తుంది. మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అంటే ఏ రంగంలో ఉన్నా సరే మీరు చాలా బాగా లీడ్ అనేది చేస్తారు. దాంట్లో తిరుగు లేకుండా పనిచేస్తారు. కానీ మీ అతి మంచితనం వల్ల మీరు చాలాసార్లు దెబ్బ అనేది తింటూ ఉంటారు. ఇక మీరు ఎంత పెద్ద వాళ్ళనైనా సరే, పెద్ద వయసు వచ్చిన వాళ్ళైనా సరే, మీలో ఉన్న చిన్నపిల్లల మనస్తత్వం అలానే ఉంటుంది. దీనివల్ల మీరు చాలాసార్లు మాటలు పడాల్సి వస్తుంది. ఇక మీరు ఎప్పుడు కూడా పని చేయడానికి వెనుకాడరు. మీరు మంచిగా హార్డ్ వర్క్ అనేది చేస్తారు. అలాగే మీరు ఎప్పుడు కూడా ఎవరిని చిన్న పని చేయడానికి కూడా అస్సలు ఇష్టపడరు. స్వతహాగా చేసుకోవడానికి ఇష్టపడతారు. ఒకళ్ళ కింద బానిసలాగా పని చేయడానికి మీరు అస్సలు ఒప్పుకోరు. కాబట్టి మీరు ఎంతసేపటికి మీ వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూస్తూ ఉంటారు. అలాగే ఫ్యామిలీ అనేటప్పటికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫ్యామిలీ కోసం ముందు అడుగులో ఉంటారు. ఎటువంటి కష్టం వచ్చినా మీరు తట్టుకోలేరు. ప్రతి ఒక్క కష్టం మీ భుజాల మీద వేసుకొని మీ ఫ్యామిలీకి ఒక అండగా ఉంటారు. మీ లైఫ్ మీరు ఎంతో ఇష్టపడే మనిషి మీ దగ్గరికి వస్తారు. అలాగే మీకు మూడో మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలాన మీ లైఫ్ చిన్న ప్రాబ్లం రావచ్చు. కానీ మీరు దాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా దాన్ని దాటేసుకుంటూ ఉంటారు. ఇక మీరు చేయాల్సిన పని అతి పెద్ద పని. మీరు దైవం మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వమ్ము అనేది చేసుకోవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీరు మాత్రం ఇలాగే స్టేబుల్గా ఉంటే ఆ దేవుడు మిమ్మల్ని మంచి వైపు పట్టుకొని తీసుకెళ్తాడు. ఎటువంటి కష్టం లేకుండా ప్రతి కష్టాన్ని దాటుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, మీకున్న ఇన్ని గుణాల మూలాన ప్రాబ్లమ్స్ జరుగుతాయి. మీరు అటువంటి పర్సన్తో జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ విధంగా వాళ్ళని అవాయిడ్ చేసుకుంటూ పోతారో అదేవిధంగా మీ లైఫ్ అనేది కూడా మంచిగా మోల్డ్గా అవుతూ ఉంటుంది. అలాగే మనం తులారాశి వారికి సంబంధించిన అద్భుతమైన విషయాలను మరియు వారికి కలగబోయే శుభవార్తల గురించి కూడా వినబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. తులారాశి వారు మౌనంగా ఉండండి చాలు. 2025 జనవరి తర్వాత 10 శుభవార్తలు వింటారు. కానీ ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఒంటరిగా ఎందుకు చూడమంటున్నానంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా తులారాశి వారికి కలిగే ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎవరికి జరగనటువంటి మంచి వీరికి జరగబోతుంది. ఎవరు విన్నటువంటి శుభవార్తలు కూడా వీరే వినబోతున్నారు. మరి అంతేకాకుండా మీ చుట్టూ ఉండే కొంతమంది కూడా వీరి వినాశనాన్ని కోరుకుంటున్నారు. ఇంతకీ వారు ఎవరు అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక తులారాశి వారికి గత 8 సంవత్సరాలుగా 2 ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. మరియు ఆ ముగ్గురు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఏదో ఒక రూపంలో ఎలాగో అలాగా వీరిని ఎలా అయినా కిందికి తొక్కేయాలనే చూస్తున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? కలియుగంలోని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కనీ విని ఎరుగని రీతిలో మరి తులారాశి వారికి అయితే మంచి శుభవార్తలు వినబోతున్నారు. మరి వీరికి చాలా మంచి జరగబోతుంది. మీరు కనుక ఏం చేయబోతున్నారు అనేది పక్కన వారితో చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు. అందుకోసమే ఒంటరిగా మాత్రమే చూడండి అని చెప్పడం జరిగింది. మీకు జరగబోయే 10 శుభవార్తలు ఏంటో తెలుసుకోబోయే ముందు మీరు చేయకూడని కొన్ని మిస్టేక్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి మంచి జరగాలి, శుభవార్తలు వినాలి, వారు అనుకున్నట్లుగా జరగాలి, ధనలాభం రావాలి, మీరు అనుకున్న కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరగాలి, వారి కుటుంబం అంత సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లు అయితే కనుక మరి తులారాశి వారు ఈ తప్పులను అస్సలు చేయకుండా ఉండడం ద్వారా వారు అనుకున్నవి అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరుగుతాయి. ఇంతకీ వారు చేయకూడని ఆ తప్పులు ఏమిటో తెలుసుకోవాలి అంటే ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది
ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చాలామంది మంగళవారం పూట జంతువులను తింటూ ఉంటారు, అనగా నాన్ వెజ్ తింటూ ఉంటారు. అలా మంగళవారం పూట అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల రాముల వారికి మీ మీద కోపం వస్తుంది. మరియు రాముల వారు లేని చోట హనుమంతుడు వారు కూడా ఉండరు, అసలే ఉండరు కదా. కాబట్టి వీరిద్దరి అనుగ్రహం లేనిది ఏ పని సాధ్యం అవ్వదు. తులారాశి వారికి 2025లో మంగళవారం నాన్ వెజ్ అనేది తినకూడదు. మీరు కేవలం శాకాహారం మాత్రమే తినండి. దీనివల్ల రాముల వారు మరియు ఆంజనేయ స్వామి యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది. దీనివలన మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా విజయవంతం సాధించగలరు. మరి ఇంతే కాకుండా ఇలా మంగళవారం పూట శాకాహారం తినకుండా జంతు పశుపక్షాలను తినడం వల్ల సాడేసాతి కూడా వీరి జీవితంలోకి రాబోతుంది. ఇలా సాడేసాది ఎవరి జీవితంలోకి ఎంటర్ అవుతుందో వారి కష్టాలు ఖచ్చితంగా మొదలవుతాయని చెప్పవచ్చు. కాబట్టి మంగళవారం పూట కేవలం శాకాహారం మాత్రమే తినండి. మరి మీరు చేయకూడని ఇంకొక తప్పు ఏంటంటే తప్పుడు మాటలు మాట్లాడడం, కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళని తిట్టడం, వాడకూడని పదాలు వాడడం, మాట్లాడకూడదని మాటలు మాట్లాడడం, ఇటువంటివి అన్నీ చేయకుండా ఉంటే గనక తులారాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు అని చెప్పొచ్చు. తప్పుడు మాటలు గట్టిగా మాట్లాడడం, అరవడం, కోపంలో ఇతరులను బాధించడం చేయడం వల్ల వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దీనివల్ల వాళ్ళు పేదరికం చూడవలసి వస్తుంది. మీకు కనుక ధనలాభం కావాలి అంటే ఇక్కడ నుంచి ఓర్పుగా, సహనంగా, శాంతంగా ఉండాలి. మరి ఇంతే కాకుండా తులారాశి వారి చుట్టూ ఎవరైనా సరే ఆర్ అనే అక్షరం మొదలవుతున్న పేరు గల వారు ఉంటే కనుక ఇటువంటి వారు మీతోనే ఉన్నట్టుగా ఉంటారు. కానీ వీళ్ళ వల్ల మీరు ఎక్కువగా కష్టాలు కూడా పడుతూ ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి ఇటువంటి వారికి మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలని చెబుతుంటాను. ఇలా దూరంగా ఉండడం వల్ల మీకు చాలా మంచిది. మరి ఇంతే కాకుండా మీరు ఎవరికైతే ఎక్కువ సహాయం చేస్తూ ఉంటారో, ఒక రకంగా కాదు మీకు వీలైనంత ఎక్కువ సహాయం చేయడం ద్వారా ఎక్కువ మంచి ఫలితాలను కూడా పొందుతారు ఈ తులారాశి వారు. ఇంతే కాకుండా ఇప్పటి వరకు ఏ రాశి వారికి ఎప్పుడు కలగనటువంటి ఒక అద్భుతమైన అవకాశం అయితే మరి తులారాశి వారికి కలిగిందని చెప్పవచ్చు. ఇందుకు అది ఏంటి అంటే మీరు కనుక ఎవరైనా ధనవంతులను చేయాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి ధనవంతులను చేసే శక్తి తులారాశి వారికి ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఈ తులారాశి వారితో జాగ్రత్తగా చాలా మంచిగా మసులుకోండి. మరి ఇంతే కాకుండా తులారాశి వారు చేయకూడని 3 తప్పులు ఏంటో కూడా తెలుసుకుందాం. మరి తులారాశి వారు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం. మొదటిగా ఇప్పటి నుంచి ఎవరిని కూడా ఈజీగా అస్సలు నమ్మవద్దు. మీరు చేసే అతి ముఖ్యమైన తప్పు ఇదే. కాబట్టి ఇక నుంచి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. అంతేకాకుండా దేవుడిని ఏదైతే వరం అడగాలి, లేదంటే మీకు ఏదైనా కావాలి, ఏదైనా పని జరగాలి అనుకున్నప్పుడు వెళ్ళి దేవుడిని ప్రార్థించండి. అలా ప్రార్థించిన తర్వాత ఈ పని జరుగుతుందో లేదో, అనుకున్న పని సక్రమంగా జరుగుతుందో లేదో, నేను కోరుకున్న వరం అందుతుందో లేదో అనే ఆలోచనలతో మీరు ఉండిపోతూ ఉంటారు. దయచేసి ఇలా అస్సలు చేయకండి. ఇలా చేయడం వల్ల దేవుడికి మీపై కోపం వస్తుంది. అలా జరిగినప్పుడు మీరు అనుకున్న పని, మీరు అనుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో అది జరగకుండా పోతుంది. మీరు ఖచ్చితంగా పూర్తి విశ్వాసంతో దేవుడిని ప్రార్థించండి. మీరు అనుకున్న ఫలితం ఖచ్చితంగా మీ వద్దకు చేరుతుంది. అయితే మరీ ఇంత కాకుండా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా సక్రమంగా జరగాలి అనుకుంటే ఎప్పుడు కూడా ఎవరితో తప్పుగా మాట్లాడకుండా మంచి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉండండి. కోపంగా కూడా మాట్లాడడం మానేయండి. ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్నది అనుకోట్లాగా సాధించగలుగుతారు. మరి ఇంతే కాకుండా వీడియో స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే కనుక మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు వద్ద 2 ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడు దగ్గర నుంచి మీ నాశనాన్ని కోరుకుంటారు. మీ చుట్టుపక్కల ఉండి మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు, కానీ మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. మిమ్మల్ని పాతాళానికి తొక్కేయాలని అనుకుంటారు. వీరు గత 8 సంవత్సరాలుగా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇంతకీ వారెవరు? ఆ 2 మహిళలు, ఒక పురుషుడు ఎవరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టీ మరియు ఎస్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేరు అయితే మొదలవుతున్నాయో అటువంటి వారికి మీరు దూరంగా ఉండండి. అస్సలు నమ్మకండి. వారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. మరియు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆర్ అనే అక్షరంతో మగవాడి పేరైతే మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ తులారాశి వారు చాలా దూరంగా ఉండడం చాలా మంచిది. కాబట్టి మీరు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు వీరి నుంచి దూరంగా ఉండడం. మరి ఇంతే కాకుండా ఈ వీడియోని చూసిన 24 గంటల తర్వాత మీకు ఖచ్చితంగా శుభవార్తలు చేరుతాయి, వినడం మొదలు పెడతారు. మీకే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి
ఈ వీడియో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.